స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. హలో ఆల్. సో ఆల్మోస్ట్ చంద్రయాన్ 3 మిషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. అంటే ఇప్పటికే ప్రజ్ఞాన్ రోవర్ అనేది స్లీప్ మోడ్లో వెళ్ళిపోయిందని చెప్పి ఇస్రో అఫీషియల్గా వారి ట్విట్టర్లో ఇంకా వెబ్సైట్లో అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ సన్ రైజ్ అయిన తర్వాత రోవర్ ఏదైతే ఉందో అది పనిచేయడం జరుగుతుంది. అప్పటి వరకు రోవర్ అనేది ఒక సేఫ్ ప్లేస్లో పార్క్ చేయబడింది అండ్ అది అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఒకవేళ మళ్ళీ సన్ రైజ్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒకవేళ అది సేఫ్గా ఉంటే మళ్ళీ దానికి సంబంధించిన అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేస్తామని చెప్పి ఇస్రో ఒక అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు ల్యాండ్ అక్కడ ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ అయితే ఉందో ఎక్కడ సేఫ్ పార్క్ చేశారు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సన్ రైజ్ అవుతుంది అండ్ తర్వాత ఉన్న ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అండ్ ఇప్పటి వరకు ఇస్రోకి సంబంధించిన చంద్రయాన్ 3 ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసింది, ఎలాంటి అసైన్మెంట్స్ చేసిందో ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందుగా చూసుకుంటే అసలు ఇస్రో ఏం చెప్పింది అని చెప్పి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇస్రో వచ్చేసి నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్న ఇస్రో ఇచ్చిన ట్వీట్ ఏంటంటే చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రో ఒక ట్వీట్, ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏం చెప్తుందంటే ద రోవర్ కంప్లీటెడ్ ఇట్స్ అసైన్మెంట్, ఇట్ ఈస్ నౌ సేఫ్లీ పార్క్డ్ and set into sleep mode. APXS and LIBS payloads are turned off. Data from these payloads is transmitted to Earth via lander. So చంద్రయాన్ 3కి సంబంధించిన ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతుందో అది స్లీప్ మోడ్లో వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన పేలోడ్స్ కూడా అన్నీ సేఫ్గా సెక్యూర్డ్గా ఉంచడం జరిగింది. సో దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అది పేలోడ్స్, డేటా ఫ్రమ్ దీస్ పేలోడ్స్ అంటే ప్రజ్ఞాన్ రోవర్లో ఉన్న డేటా అయితే ఉందో దానికి సంబంధించిన పేలోడ్స్లో ఉన్న డేటా అయితే ఉందో అది కంప్లీట్గా ట్రాన్స్మిటెడ్ టు ఎర్త్ వయా ల్యాండర్. అంటే మన విక్రమ్ ల్యాండర్ ద్వారా ఆ డేటా మొత్తం ఎర్త్కి ట్రాన్స్మిట్ చేశారు అని చెప్పి ఇక్కడ అఫీషియల్గా మనకు ఇస్రో చెప్పడం జరిగింది. ఇంకా ఉంటే వాళ్ళు ఇంకో స్టేట్మెంట్ కూడా పెట్టారు. Currently the battery is fully charged. The solar panel is oriented to receive the light at the next sunrise. Expected on September 22nd, 2023. The receiver is kept on. అంటే ప్రజెంట్ ఇప్పుడు మన ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో అది సూర్యుడి కాంతి మీద, అంటే అది దానికి ఉన్న ఎనర్జీ మొత్తం సూర్యుడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ చంద్రుడి మీద చీకటి అయిన తర్వాత సూర్యుడు ఉండరు కాబట్టి ప్రజ్ఞాన్ రోవర్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో దానికంటే ముందు ప్రజ్ఞాన్ రోవర్కి సంబంధించి లేదా విక్రమ్ ల్యాండర్కి సంబంధించి బ్యాటరీ అనేది ఫుల్లీ ఛార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కరెంట్లీ ద బ్యాటరీ ఈజ్ ఫుల్లీ ఛార్జ్ అని చెప్పారు. ద సోలార్ ప్యానల్ ఓరియంటెడ్ టు రిసీవ్ ద లైట్ అట్ ది నెక్స్ట్ సన్ రైజ్ ఎక్స్పెక్టెడ్ ఆన్ September 22nd, 2023. అంటే మళ్ళీ నెక్స్ట్ సన్ రైజ్ వచ్చేసి September 22nd, 2023 వస్తుంది. అప్పటి వరకు ఈ రిసీవర్ అంటే ఎర్త్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్కి ఉన్న రిసీవర్ కావచ్చు లేదా విక్రమ్ ల్యాండర్కి ఉన్న రిసీవర్ కావచ్చు అది కంటిన్యూస్గా ఆన్ ఉంటుంది. బట్ ఇది మళ్ళీ తిరిగి పనిచేయాలంటే మనం September 22nd, 2023 వరకు వెయిట్ చేయాలని చెప్పి ఇస్రో చెప్పడం జరిగింది. ఇక లాస్ట్లీ ఏం చెప్తుందంటే ఇస్రో హోప్ఫుల్లీ ఫర్ అ సక్సెస్ఫుల్ అవేకింగ్ ఫర్ అనదర్ సెట్ ఆఫ్ అసైన్మెంట్స్ ఎల్స్ ఇట్ విల్ ఫర్ ఎవర్ స్టే దేర్ యాజ్ ఇండియాస్ లూనార్ అంబాసిడర్. ఇంకేం చెప్తుందంటే హోప్ఫుల్లీ నెక్స్ట్ సన్ రైజ్ అంటే 22nd September 2023 అంటే ఈ నెల 22వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ సన్ రైజ్ అవుతుంది. అప్పటి వరకు అక్కడ ప్రజ్ఞాన్ రోవర్ సేఫ్గా ఉంటే, విక్రమ్ ల్యాండర్ సేఫ్గా ఉంటే మనకు సంబంధించిన నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ కానీ నెక్స్ట్ అసైన్మెంట్స్ కానీ మనం చేయొచ్చు అని చెప్పి ఇస్రో చెప్పడం జరిగింది. ఒకవేళ అక్కడ ఉన్న చలికి అంటే అక్కడ వన్స్ సూర్యుడు అస్తమించిన తర్వాత అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది, అంటే చంద్రుడి పైన చీకటిగా ఉంటుంది అండ్ అక్కడ ఉష్ణోగ్రత కూడా అంటే టెంపరేచర్ కూడా -250 degrees అంటే చాలా విపరీతమైన చలి ఉంటుంది. సో ఆ చలిని తట్టుకునే శక్తి ప్రజ్ఞాన్ రోవర్కి కానీ విక్రమ్ ల్యాండర్కి కానీ లేవని చెప్పుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఉన్న ఉష్ణోగ్రత వల్ల అది ఒకవేళ ఆ మషిన్స్ అనేవి పాడైపోతే లేదా ఆగిపోతే నెక్స్ట్ అనేవి కంటిన్యూస్గా మిషన్స్ అనేవి జరగవు. సో అలా జరగకపోతే ఇంకా శాశ్వతంగా మన ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ అనేవి మన ఇండియాకి సంబంధించిన ఇండియా పేరు అక్కడే శాశ్వతంగా చంద్రుడి మీద ఉండిపోతుంది, సౌత్ పోల్ మీద ఉండిపోతుంది. అంటే ఇక రాబోయే దేశాలు కూడా భారతదేశం తర్వాత అన్న పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ September 22ndకి మళ్ళీ సూర్యుడు ఉదయించిన తర్వాత అవి సేఫ్గా ఉంటే, అంటే పనిచేసే కండిషన్లో ఉంటే మనకు సంబంధించిన మిగతా ఎక్స్పెరిమెంట్స్ కూడా మనం యథావిధిగా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి ఇస్రో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకు చంద్రయాన్ 3కి సంబంధించి ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేసిందని చెప్పి ఒక చూసుకుంటే ఇది మన విక్రమ్ అండ్ ఇది వచ్చేసి మన
ల్యాండర్ రోవర్. సో ఇవి రెండు కలిసి చంద్రయాన్ 3 అంటే చంద్రుడి మీదకి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశాయి, ఎలాంటి అసైన్మెంట్స్ చేశాయని చెప్పి ఒకసారి రీకాప్ వేసుకుంటే, డిప్లాయ్ అయిన తర్వాత మన ప్రజ్ఞాన్ రోవర్ డిప్లాయ్ అయిన తర్వాత అక్కడ చంద్రుడి మీద తిరుగుతూ అంటే చంద్రుడి చుట్టూ ట్రావెల్ చేస్తూ మెల్లమెల్లగా నత్తలాగా అడుగులు వేస్తూ మన ప్రజ్ఞాన్ రోవర్ అనేది ఏం చేసిందంటే అక్కడ ఆక్సిజన్ అనేది ఉంది అని చెప్పి మనకు ఎర్త్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసింది. అండ్ దాంతోపాటు అక్కడ చంద్రుడికి సంబంధించి కొన్ని పార్టికల్స్ని సేకరించి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే ఇక్కడ చంద్రుడి దగ్గర ఉన్న కొన్ని పార్టికల్స్ అంటే చంద్రుడి మీద దొరికే కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి అది గ్యాదర్ చేసి ఇలా విక్రమ్ ల్యాండర్ ద్వారా మనకు మరి ఇక్కడ డైరెక్ట్ మనకు భూమికి పంపించడం జరిగింది. అంతేకాకుండా అక్కడున్న గ్యాసెస్ ఇంకా మానవుల మనుగడ సాగుతుందా లేదా అనే విషయాన్ని గురించి కూడా తీవ్రంగా ఇక్కడ ఉన్న మన విక్రమ్ ల్యాండర్ ఇంకా రోవర్ అంతా అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకు ఎర్త్ పంపించడం జరిగింది. సో ఇంతవరకు అంటే ఇవాల్టి వరకు ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉందో సుదీర్ఘంగా అక్కడ ఉన్న ఎక్స్పెరిమెంట్స్ వాటికి అసైన్ చేసిన అసైన్మెంట్స్ కూడా పరీక్షిస్తూ ఎంతో ఇంటెలిజెంట్గా అక్కడున్న ఆక్సిజన్ కావచ్చు లేదా వాటర్కి అక్కడ ఉన్న అంటే నీటి అడుగుజాడలు ఉన్నాయా లేదా అని చెప్పి ఇలాంటి ప్లేసెస్లో నీటి అడుగుజాడలు ఎక్కడున్నాయి, ఏంటి వాటర్ ఉందా లేదా, అసలు మనుగడ సాగుతుందా లేదా అనే విధంగా కూడా ఈ మన విక్రమ్ ల్యాండర్ ఇంకా ప్రజ్ఞాన్ రోవర్ అక్కడ ఎక్స్పెరిమెంట్స్ జరిపాయి. సో ఈ ఎక్స్పెరిమెంట్స్లో భాగంగా ఇప్పటివరకు చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు మన ప్రజ్ఞాన్ రోవర్ కనుగొంది. కానీ ఇప్పుడు దాన్ని స్లీప్ మోడ్లో అంటే ఎలాగైతే మనము రాత్రి అయిన తర్వాత ఎలాగైతే పడుకుంటామో దాన్ని కూడా స్లీప్ మోడ్లో పెట్టేశారు. సో నెక్స్ట్ అది సెప్టెంబర్ 22కి ఒకవేళ అది పనిచేసే స్టేజ్లో ఉంటే దాన్ని మరీ తిరిగి పని చేయించేలాగా అంటే ఇంకా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలా, ఇంకేమైనా కనుగొనాలా, ఫర్దర్గా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే బాగుంటాయని చెప్పి దాన్ని సుదీర్ఘంగా విచారించి ఇస్రో వాళ్ళు చేయడం అని జరుగుతుంది. సో ఇకపోతే ఇది చంద్రయాన్ 3కి సంబంధించి ల్యాండర్ విక్రమ్ ఇంకా ప్రజ్ఞాన్ రోవర్కి సంబంధించిన అప్డేట్. సో మనకు మీరు ఇంతవరకు అంటే లాంచింగ్ కావచ్చు లేదా ల్యాండ్ అయిన విజువల్స్ కావచ్చు మీరు చూడాలనుకుంటే మీకు కొన్ని వెబ్సైట్స్ చెప్తాను, ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత isro.government.in అనే ఈ వెబ్సైట్కి మీరు వెళ్ళగలిగితే ఇక్కడ అంటే మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో మనకు చాలా ఎంతూజియాజం ఉంటుంది. అంటే మనం ఒకవేళ ఆ లాంచింగ్ మళ్ళీ చూడాలనుకున్నా లేదా మన ప్రధానమంత్రి ఏం మాట్లాడారు లేదా ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏం మాట్లాడారు, అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజ్ఞాన్ ఎలా డిప్లాయ్ అయింది, విక్రమ్ ల్యాండర్ ఎలా కనిపిస్తుందని చూడాలనుకుంటే మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మీకు కార్నర్లో ఇక్కడ చూపిస్తున్నారు కదా చంద్రయాన్ 3 అని చెప్పి ఒక బ్లాక్ ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు కొంచెం స్క్రోల్ చేస్తే మీకు దీనికి సంబంధించి అన్ని వీడియోస్ బిట్ బై బిట్ ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. ఏ విధంగా చంద్రయాన్ 3 అన్ని వెళ్ళింది, దానికి సంబంధించిన లోపలికి వెళ్ళిన తర్వాత చంద్రయాన్ 3 వీడియోస్ అని ఉంటుంది. దాని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చంద్రయాన్ 3కి సంబంధించిన ప్రతి వీడియో మినిట్ టు మినిట్ అంటే రోవర్ ఏ విధంగా రొటేట్ అయిందో సంబంధించిన వీడియో ఇక్కడ ప్లే చేసి కూడా చూపిస్తాను మీకు. సో ఈ వీడియోలో రోవర్ రోల్ అవుతున్న వీడియో ఇక్కడ చూసుకుంటే మీరు జూమ్లో మీకు చూపిస్తాను. సో ఇలా రోవర్ అవుతుంది కదా, ఇట్లా రొటేట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని ఈ వెబ్సైట్లో దొరుకుతాయి. అంటే మీరు మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి లేదా గూగుల్లోకి వెళ్ళి మీరు వెతకాల్సిన పని లేదు, వన్ స్టాప్ అనమాట. ఇస్రో వెబ్సైట్లోకి వెళ్ళిపోండి. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మీకు ఇస్తాను. దీని కిందికి వెళ్ళిన తర్వాత అన్ని మిగతా వీడియోస్ ఆపరేషన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ కానీ లేదా ఏ విధంగా రోవర్ అనేది లేదా విక్రమ్ ల్యాండర్ అనేది ల్యాండ్ అని చెప్పి ఒక యానిమేషన్ వీడియో కానీ ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇంకా ఇది కూడా దీంట్లో కూడా మీరు చూడడానికి కష్టం అనిపిస్తే మీరు సింపుల్గా ట్విట్టర్ ఓపెన్ చేసి ట్విట్టర్లో ఇస్రో అఫీషియల్ పేజ్ ఉంది. సో ఇస్రో అఫీషియల్ పేజ్లో మీకు ప్రతి అప్డేట్ అనేది ప్రతిరోజు ఏదైనా కొత్త అప్డేట్ ఉన్నా కానీ మీకు ఇస్రో వాళ్ళు అఫీషియల్గా మనకు అందించే ప్రయత్నం చేస్తారు. ఒక్క చంద్రయాన్ 3 గురించే కాదు, మనకు రీసెంట్గా లాంచ్ చేయబడిన ఆదిత్య L1 గురించి కూడా వీళ్ళు దీంట్లో అప్డేట్ ఇస్తారు. సో ఇది చంద్రయాన్ 3కి సంబంధించి ఇస్రోకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ సెప్టెంబర్ 22 వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు ఇప్పుడు ఎలాగో బయట వర్షాలు కూడా పడుతున్నాయి, సేఫ్గా ఉండండి. అండ్ బయట అవసరం ఉంటే తప్ప వెళ్ళండి, లేకుంటే బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, సేఫ్గా ఉండండి. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV. దిస్ ఈజ్ అబులై సయ్యద్ సైనింగ్ ఆఫ్.